అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. యూరోప్ ఖండంలో ఈరోజు మీరు వ్యవసాయం గురించి తెలుసుకుంటారు. అసలు యూరోప్ ఖండాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ వ్యవసాయ భూమి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదా, తక్కువగా ఉండే అవకాశం ఉన్నదా అనేది ఈజీగా తెలుస్తుంది. 7వ తరగతిలో అక్కడ మనకు పటాలుగా ఇచ్చినాడు. ఆ పటం అంటే యూరోప్ ఖండం యొక్క పటాన్ని కనుక మీరు పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఎందుకంటే యూరోప్ ఖండంలో విస్తారమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాల మూలంగా ఇతర ఖండాలతో పోల్చుకున్నప్పుడు అక్కడ వ్యవసాయ భూమి చాలా తక్కువగానే కనపడుతుంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించే ఇక్కడ ఉండేటువంటి నార్వే దేశంలో వ్యవసాయ భూమి కేవలం 3% మాత్రమే ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి ఇంగ్లాండ్ దేశంలో వ్యవసాయ భూమి 30% మాత్రమే కనపడుతుంది. ఇక్కడ ఉండేటువంటి జర్మనీ దేశంలో వ్యవసాయ భూభాగం 40% కనపడుతుంది. అంటే తమ యొక్క భూభాగంలో 40% మాత్రమే వ్యవసాయానికి పనికొచ్చేటువంటి భూభాగం కనపడుతుంది. ఇంకా మన భారతదేశం తీసుకుంటే వ్యవసాయ భూమి 55% ఉంది. కానీ మన దేశంతో పోల్చుకున్నప్పుడు యూరోప్ ఖండంలో దేశాలకు వ్యవసాయ భూమి చాలా తక్కువగా ఉన్నది. యూరోప్ ఖండంలో వ్యవసాయ భూమి అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నది అని తెలుసుకుంటూ అనేక దేశాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూమి శాతాన్ని మనం పరిశీలించాం. అట్ ద సేమ్ టైం భారతదేశంతో కూడా మనం కంపేర్ చేసుకున్నాం. ఇక్కడ ఈ టాపిక్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఫోల్డర్ వ్యవసాయం. ఏంటి ఫోల్డర్ వ్యవసాయం అంటే? మనకు సాంద్ర వ్యవసాయం తెలుసు, పొడి వ్యవసాయం తెలుసు, విస్తృత వ్యవసాయం తెలుసు. మరి ఈ ఫోల్డర్ వ్యవసాయం అంటే ఏంటి? చేర్చింది ఇది ఎట్లా అంటే, అందుకే ఈ ఫోల్డర్ వ్యవసాయం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి డచ్ దేశంలో, దీన్నే మనం హాలాండ్ అంటాం లేదా నెదర్లాండ్ అంటాం. అంటే జర్మనీకి బెల్జియంకి మధ్యలో ఈ డచ్ దేశం అనేటువంటిది కనపడుతుంది. చూడండి మీరు, ఈ డచ్, నెదర్లాండ్ లేదా హాలాండ్ ఈ మూడు ఒకటే. ఈ దేశంలో ఈ ఫోల్డర్ వ్యవసాయం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఫోల్డర్ వ్యవసాయం అంటే ఏంటి? ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఆ సముద్రం ఏం చేస్తుందంటే భూభాగంలోకి చొచ్చుకొని వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇవాళ ఉన్నటువంటి భూభాగం కొంతకాలం తర్వాత సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ డచ్ దేశంలో ఒకప్పుడు భూభాగం ఉన్నటువంటి ప్రాంతం నేడు ఏదైతే సముద్రంలో కొట్టుకుపోయిందో ఆ ప్రాంతాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి మళ్ళీ భూభాగంగా మారుస్తున్నారు. తిరిగి మళ్ళీ భూభాగంగా మార్చాలంటే ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని వెనక్కి గెంటాలి. మరి సముద్రపు నీటి వెనక్కి గెంటడం సాధ్యపడుతుంది అంటే సాధ్యపడుతుంది. టెక్నాలజీని వాడుకుంటే ఎట్లాగైనా సాధ్యపడుతుంది. సో సముద్రం అంటే భూభాగంలోకి వచ్చినటువంటి సముద్రపు నీటిని వెనక్కి గెంటి ఏదైతే అక్కడ భూమి ఉందో దాన్ని తిరిగి మళ్ళీ వ్యవసాయ భూమిగా మార్చి వాళ్ళు అక్కడ చక్కగా పంటలు పండించగలుగుతున్నారు. సరే, ఇది ఇలా చెప్తే అర్థం కాదు, కానీ ఒకసారి మనం చిన్న డయాగ్రామ్ ద్వారా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్ని గమనించండి. ఇది భూభాగం, ఇది సముద్రం. చూడండి, సముద్రం ఏం చేసిందంటే ఈ భూభాగాన్ని అంతా కొట్టుకుని క్రమక్షయం చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసింది. అంటే ఒకప్పుడు ఈ భూభాగం ఇక్కడ వరకు ఉంది పాపం. కానీ సముద్రం చేసిన పని వల్ల ఈ సముద్రం నీరు కొట్టుకి ఏమైందంటే ఈ భూభాగం అంతా కూడా సముద్రంలో కలిసిపోయి ఇందులోకి నీటిలోకి కలిసిపోయింది. ఈ సముద్రపు నీరు భూభాగం మీదకి వచ్చేసింది ఇలాగా. ఈ ఫోల్డర్ వ్యవసాయం ఏం చెప్తుందంటే, జాగ్రత్తగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భూభాగం మీదకి వచ్చినటువంటి సముద్రపు నీటిని వాళ్ళు వెనక్కి గెంటుతున్నారు. మొత్తం అంతా గెంటకపోయినా కానీ సాధ్యమైనంత వరకు వాళ్ళు వెనక్కి మళ్లించగలుగుతున్నారు. మళ్లించి ఇక్కడ వాళ్ళు అడ్డుకట్ట కడుతున్నారు. అంటే పెద్ద పెద్ద బలంగా గోడల వాళ్ళు నిర్మిస్తున్నారు. ఈ బలంగా గోడలు నిర్మించడం వల్ల ఏమవుతుందండి, ఈ సముద్రపు నీరు ఇక్కడితో ఆగిపోతుంది.
సముద్రపు నీరు ఎప్పుడైతే ఇక్కడితో ఆగిపోయిందో ఈ భూభాగం అనేటువంటి తిరిగి మళ్ళీ బయటికి కనపడుతుంది. ఎప్పుడైతే ఈ భూభాగం బయటికి కనపడిందో వాళ్ళు ఈ భూభాగాన్ని ఉపయోగించుకొని వాళ్ళు అక్కడ వ్యవసాయాన్ని చేయగలుగుతున్నారు. చూసారా మనిషి ఎంత తెలివైన వాడండి. సముద్రాన్ని కూడా వెనక్కి అతను గెంటగలుగుతున్నాడు. గెంటి బలంగా గోడలు నిర్మించుకొని, అది ఒకప్పుడు వ్యవసాయం పండిన భూభాగమే, కానీ సముద్రం చేసిన పని వల్ల అది కొట్టుకుపోయింది. తిరిగి మళ్ళీ సముద్రాన్ని వాళ్ళు జయించి చక్కగా వాళ్ళు వెనక్కి గెంటి వాళ్ళు మళ్ళీ అక్కడ ఆ ప్రాంతంలో వ్యవసాయం చేయగలుగుతున్నారు. అదే ఈ ఫోల్డర్ వ్యవసాయం అంటే. సింపుల్గా చెప్పాలంటే సముద్రం నీటిని వెనక్కి మళ్ళించి ఆ భూభాగంలో తిరిగి వ్యవసాయం చేయటమే ఈ ఫోల్డర్ వ్యవసాయం. సరే మన దేశంలో ఇది ఉందా అంటే మన దేశంలో లేదు. మనకంటే అటువంటి పరిస్థితి రాలేదు. భవిష్యత్తులో వస్తే కనుక మనకి రావచ్చేమో. ఎందుకంటే మనకు కూడా చాలా తీర ప్రాంతాలు ఉన్నాయి. తీర ప్రాంతాలన్నీ భూభాగాలు మరి ఇప్పటికీ చాలా వరకు సముద్రంలో కొట్టుకెళ్ళిపోతున్నాయి. అటువంటి పరిస్థితి కనుక వస్తే మన తీర ప్రాంతాల్లో కూడా ఈ ఫోల్డర్ వ్యవసాయం మాదిరిగా పెద్ద పెద్ద ఈ ప్రహారీలు కట్టుకొని గోడలు నిర్మించుకొని ఆ భూభాగాన్ని కాపాడుకొని అక్కడ కూడా మనం వ్యవసాయం చేయవలసిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. సరే ప్రస్తుతానికైతే లేదు. ఈ ఫోల్డర్ వ్యవసాయం అనేటువంటిది యూరప్ ఖండంలో ఈ డచ్ దేశంలో, ఈ నెదర్లాండ్, హాలాండ్ ఈ దేశంలో పేరు ఏదైనా ఒకటే భూభాగం, ఇక్కడ అది అమలవుతుంది. సో ఈ విధంగా యూరప్ ఖండంలో వ్యవసాయ భూమి చాలా తక్కువగా ఉంది, కానీ వాళ్ళు వెల్ డెవలప్ అయ్యారు. కారణం ఏంటంటే ఉన్న వనరుల్ని వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకోవడం వల్ల అక్కడ వాళ్ళు బాగా అభివృద్ధి సాధించారు. ఉన్న భూభాగంలోనే వాళ్ళు ఎక్కువ శాతం ఉత్పత్తి వచ్చే రకంగా వాళ్ళు పండించుకుంటూ వాళ్ళు సాంద్ర వ్యవసాయాన్ని చేయటం వల్ల ఆ భూభాగంలో అధిక దిగుబడిని వాళ్ళు సాధించగలుగుతున్నారు. అంటే ఆధునిక విధానంలో వ్యవసాయం చేయటం అనేటువంటిది యూరప్ ఖండంలో బాగా విస్తృత స్థాయిలో అమలులో ఉంది. తద్వారా వాళ్ళు అధికంగా అంటే ఒక ప్రదేశంలో మన దేశంలో దిగుబడి తక్కువ, అదే ప్రదేశంలో అక్కడ అంటే ఆ ప్రాంతంలో ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళకి అక్కడ దిగుబడి ఎక్కువ. అంటే మనం ఒక ఎకరానికి 30-40 బస్తాలు పండిస్తుంటే వాళ్ళు అదే ఎకరం భూమిలో వాళ్ళు 70, 80, 90, 100 అలా బస్తాలు పండించగలుగుతున్నారు. సో దీనివల్ల అక్కడ వ్యవసాయ భూమి తక్కువగా ఉన్నా కూడా వాళ్ళు అభివృద్ధి సాధించడం అనేటువంటిది జరిగింది. వ్యవసాయ పరంగా మనం ఈ యూరప్ ఖండాన్ని ఒక 4 భాగాలుగా డివైడ్ చేద్దాం. ఇది తూర్పు భాగం, ఇది పశ్చిమ భాగం, ఇది ఉత్తర భాగం, ఇది దక్షిణ భాగం. తూర్పు భాగంలో చలి చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి భూభాగం అంతా కూడా గడ్డ కట్టేస్తుంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ సంవత్సరానికి ఒకే ఒక్క పంట పండుతుంది తూర్పు భాగంలో. ఇక ఉత్తర భాగం తీసుకుంటే ఇది బాగా ఉత్తరం వైపు ఉన్నది కాబట్టి, ఉత్తరాది గోళంలో బాగా టాపులో పై స్థాయిలో ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా చలికాలం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా సంవత్సరానికి ఒకే ఒక పంట పండుతుంది. అంటే 2 భాగాల్లో అంటే ఉత్తర భాగంలోనూ తూర్పు భాగాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు సక్రమంగా పడకపోవడం వల్ల అక్కడ సంవత్సరానికి ఒకే ఒక పంటను పండించగలుగుతున్నారు. ఇక పశ్చిమ యూరప్ ఖండం యొక్క పశ్చిమ తీర ప్రాంతాలు, ఈ తీర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతాలు కానీ ఈ భాగంలో సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నారు. అదే మాదిరిగా యూరప్ ఖండం యొక్క ఈ దక్షిణ వైపు ప్రాంతాల్లో కూడా సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తూర్పు యూరప్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర యూరప్లో కానీ సంవత్సరానికి ఒకే పంట పండుతుంది. కారణం ఏంటంటే దానికి తెలుసుకున్నది ఒకటి, అక్కడ అంటే ఈ భూభాగం అంతా సుమారు 6 నెలల పాటు మంచుతోటి కప్పబడి ఉంటుంది. శీతాకాలం అంతా భూభాగం అంతా మంచుతోటి కప్పబడి ఉంటుంది. మొత్తం మైదాన ప్రాంతాలన్నీ కూడా మంచుతో నిండిపోయి ఉంటాయి. కాబట్టి అక్కడ వ్యవసాయం చేయలేరు. 6 నెలల పాటు వ్యవసాయమే జరగదు. సరే, శీతాకాలం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి వసంతకాలం. మరి వసంతకాలంలో ఏం జరుగుతుంది అంటే ఈ వసంతకాలంలో ఇక్కడ ఉన్న మంచు అంతా కరుగుతూ ఉంటుంది. మరి అంత పెద్ద మంచు వసంతకాలం వెంటనే కరిగిపోదు కదా. సో వసంతకాలం అంతా మంచు కరుగుతూ ఉంటుంది. ఇక వేసవ కాలంలో వాళ్ళు అక్కడ పంటలు పండి పరిపక్వత చెందడానికి వేసవ కాలము, ఆ తర్వాత వచ్చేటువంటి శరత్కాలంలో కోతలు కోయడానికి అనుకూలంగా ఉండటం వల్ల సంవత్సరానికి వాళ్ళు ఒకే ఒక్క పంటను పండించగలుగుతున్నారు. అంటే ఇక్కడి నుంచే బిట్టిచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
అంటే ఉత్తర యూరప్, తూర్పు యూరప్లో సంవత్సరానికి ఒకే ఒక పంట పండడానికి కారణం ఏమిటి అంటే 6 నెలల పాటు అది మంచుతోటి కప్పబడి ఉండటం, తర్వాత వచ్చేటువంటి వసంతకాలంలో ఉన్నటువంటి మంచు అంతా కరగటం, ఈ ప్రక్రియల మూలంగా ఈ శీతాకాలంలోనూ అలాగే వసంతకాలంలో ఏ విధంగా నేలను దున్ని విత్తనాలు వేయడానికి వాళ్ళకి ఆస్కారం కుదరట్లేదు. ఈ మనం కంపేర్ చేసినప్పుడు అంటే ఇలా ఈ పశ్చిమ యూరప్ని కానీ అలాగే దక్షిణ యూరప్ని కంపేర్ చేసుకున్నప్పుడు 2 కాలాలు కూడా ఒక కాలం పూర్తిగా మంచుతో ఉండిపోతే ఒక కాలం ఉన్న మంచుని కరగడానికి సరిపోతుంది. ఇక వేసవ కాలంలోనే వాళ్ళు భూములు దున్నుకొని విత్తనాలు చల్లుకోవడం, పంట పరిపక్వత రావడం, వచ్చిన పంటని శరత్కాలంలో కొయ్యటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా 2 కాలాలు ఎటు కాకుండా పోతున్నాయి. కాబట్టి ఒకే ఒక కాలంలో వాళ్ళు పంటను పండించగలుగుతున్నారు. అది అంటే ఆ చిన్న పాయింట్ కూడా పెట్టించే అవకాశం ఉంటుంది, కారణం ఏమిటి అనే దాని మీద కూడా. కాబట్టి ఆ రకంగా కూడా ప్రిపేర్ అవ్వటం అనేటువంటిది చాలా అవసరం. ఇక దాంతో పోల్చుకున్నప్పుడు పశ్చిమ యూరప్లో సంవత్సరం అంతా వర్షాలు పడుతూ ఉంటాయి. పశ్చిమ పవనాల వల్ల, ఉష్ణ ప్రవాహాల వల్ల అక్కడ వర్షాలు పడుతూ ఉంటాయి. దానివల్ల ఇక్కడ సంవత్సరానికి 2 పంటలు పండించగలుగుతున్నారు. ఇక అదే మాదిరిగా ఈ దక్షిణ యూరప్ ఏదైతే ఉందో అక్కడ కూడా 2 పంటలు పండించగలుగుతున్నారు. కారణం ఏంటంటే ఈ దక్షిణ యూరప్ పూర్తిగా మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రభావానికి లోనవుతూ ఉంటుంది. మధ్యధరా సముద్రం నుంచి విస్తారంగా వాళ్ళు గాలిని వేయటం వల్ల, చల్లటి గాలులు వేయటం వల్ల, వెచ్చని గాలులు వేయటం వల్ల అక్కడ వాతావరణ పరిస్థితి అనేది ఎప్పుడూ కూడా చల్లగా కూల్గా ఉంటుంది ఈ మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో. కాబట్టి ఇక్కడ ఈ దక్షిణ యూరప్ ఏదైతే ఉందో కూడా ఆ రకమైనటువంటి శీతోష్ణ స్థితి పంటలు పండడానికి, ముఖ్యంగా ఈ పండ్లు బాగా పండడానికి, పంటలు బాగా పండడానికి ఆ రకమైనటువంటి శీతోష్ణ స్థితి ఉపయోగపడుతుంది. అందుకే ఉత్తర యూరప్, దక్షిణ యూరప్లో పోల్చుకున్నప్పుడు ఈ దక్షిణ యూరప్ పండ్లు బాగా పండుతాయి. కారణం ఏంటంటే మధ్యధరా శీతోష్ణ స్థితి. మధ్యధరా శీతోష్ణ స్థితి అంటే ఏంటంటే అక్కడ చలికాలంలో వర్షాలు పడతాయి. చలికాలంలో వర్షాలు పడటానికి కారణం ఏంటంటే పశ్చిమ పవనాలు మధ్యధరా సముద్రం నుంచి యూరప్ ఖండం వైపు వీయటం వల్ల అక్కడ చలికాలంలో వర్షాలు పడతాయి. ఎండాకాలంలో ఎండ తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఉంటుందంటే మన దేశంలో మాదిరిగా అంత ఎక్కువ ఉండదు, కానీ అక్కడ ఎండ తీవ్రత ఉండటం వల్ల అక్కడ సంవత్సరానికి 2 పంటలు అక్కడ పండించగలుగుతున్నారు. ఎందుకంటే ఈ చలికాలంలో ఈ ప్రాంతాలన్నీ కూడా గడ్డగట్టేసి ఉంటాయి. ఇక్కడి ప్రాంతం కూడా గడ్డగట్టేసి ఉంటుంది, కానీ ఇక్కడ గడ్డగట్టదు. కారణం ఏంటంటే పశ్చిమ పవనాలు వీయటం వల్ల ఆ ప్రాంతాలన్నీ కూడా వర్షపాతాన్ని పొందుతూ కాస్త వెచ్చదనం ఉండటం వల్ల ఈ ప్రాంతాలు గడ్డగట్టవు. దాని మూలంగా అక్కడ వాళ్ళు 2 పంటలు పండించగలుగుతున్నారు. ఈ మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లోనూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో సంవత్సరానికి 2 పంటలు పండుతున్నాయి. దక్షిణ యూరప్లో పండ్ల తోటలు బాగా ఉంటాయి, పండ్లకు ప్రసిద్ధి చెందింది అనుకున్నాం. ముఖ్యంగా ఈ దక్షిణ యూరప్ అనేటువంటి ద్రాక్ష పంటకు బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ముఖ్యంగా ఆ దేశాన్ని తెలుసుకుంటే ఇక్కడ ఉండేటువంటి పోర్చుగల్ దేశం కానీ, దాని పక్కన ఉండేటువంటి స్పెయిన్ దేశం కానీ, దానిపైన ఉండేటువంటి ఫ్రాన్స్ అంటే ఉత్తర ఫ్రాన్స్ కాదు, ఫ్రాన్స్లో ఉన్నటువంటి దక్షిణ ఫ్రాన్స్ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇటలీ దేశం కానీ, ఈ 4 దేశాల్లో కూడా ఈ ద్రాక్ష పంట అనేటువంటిది బాగా ప్రసిద్ధి చెందింది. ఇటువైపు వెళ్తే బీట్రూట్ అనేటువంటిది బాగా పండుతుంది. బీట్రూట్ మనకి దొరుకుతుంది. ఎలా ఉంటుంది బీట్రూట్ మీరు చూసే ఉంటారు. అటువంటి బీట్రూట్ నుంచి పంచదార తయారు చేయడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి జర్మనీ దేశంలోనూ, ఇక్కడ ఉన్నటువంటి రష్యా దేశంలోనూ, దాని కింద ఉన్నటువంటి ఉక్రెయిన్ దేశాల్లో బీట్రూట్ నుంచి ఈ పంచదారను తయారు చేస్తున్నారు. ఇక యూరప్ ఖండానికి ప్రధానమైనటువంటి పంట గోధుమ ఎక్కువగా ఎందుకు పండుతుంది అని తెలుసుకుంటే, గోధుమ పంట యొక్క పరిస్థితి మనం పరిశీలించినట్లయితే గోధుమ పంట అనేటువంటిది ఎక్కడైతే ఉష్ణోగ్రత తక్కువ మోతాదులో ఉంటుందో, ఎక్కడైతే వాతావరణం చల్లగా ఉంటుందో అక్కడ గోధుమ పంట అనేటువంటిది పండుతుంది. మన దేశంలో రబీ సీజన్లో గోధుమ పంట పండుతుంది. కారణం ఏంటంటే రబీ సీజన్ అనేటువంటిది శీతాకాలానికి సంబంధించింది. సో అటువంటి మన దేశంలో శీతాకాల పరిస్థితి ఎట్లా ఉంటుందో యూరప్ ఖండ పరిస్థితి అంతా అట్లాగే ఉంటుంది. కాబట్టి ఈ గోధుమ పంట పండడానికి అక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి శీతోష్ణ స్థితి అక్కడ నెలకొని ఉంది. వాతావరణం చల్లగా ఉంటూ నీటి శాతం అంటే ఈ నీరు తగు మోతాదులో దానికి లభిస్తూ ఉండటం వల్ల, అంటే వరి అయితే ఎక్కువ నీరు కావాలి, ఎక్కువ వేడి కావాలి, చెరుకైనా ఎక్కువ నీరు కావాలి, ఎక్కువ వేడి కావాలి. అట్లా కాకుండా ఈ గోధుమ పంటకు తక్కువ నీరు కావాలి, తక్కువ ఎండ కావాలి.
సో సమశీతోష్ణంగా ఉండాలి. ఇటువంటి వాతావరణ పరిస్థితి యూరప్ ఖండంలో ఉంటుంది కాబట్టి అక్కడ గోధుమ పంట అంటే ప్రధానమైనటువంటి పంట. ఈ గోధుమ పంట ఇటలీ, జర్మనీ, పోలాండ్, రష్యా, ఉక్రెయిన్, ఈ ఫ్రాన్సు, ఈ దేశాల్లో మొత్తం అంతా కూడా ఈ గోధుమ పంట అనేటువంటిది బాగా పండుతుంది. ఇప్పటి వరకు మీరు యూరప్ ఖండంలో ఉన్నటువంటి వ్యవసాయం, అక్కడ పండేటువంటి పంటలు, వాటికి సంబంధించిన అంశాలు మీరు నేర్చుకున్నారు. తిరిగి మళ్ళీ మరొక టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు ఈ మురళీధర్ క్లాస్ రూమ్ని చూస్తూ ఉండండి. అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ కింద కనిపించే గంట గుర్తుని నొక్కండి. వెంటనే నేను ఏది పోస్ట్ చేసినా మీకు వెంటనే అందుబాటులోకి వస్తుంది. సో మీరు మీ యొక్క అభ్యాసాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి నా యొక్క వీడియోస్ ఉపయోగపడుతున్నాయని, నేను చెప్పేటువంటి పాఠ్యాంశాలు మీకు ఉపయోగపడుతున్నట్టుగా మీరు పెడుతున్నటువంటి కామెంట్స్ రూపంలో నాకు తెలుస్తుంది. మీ ప్రిపరేషన్ అట్లాగే కొనసాగించండి. మీకు వచ్చినటువంటి అనుమానాలని మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. సమయం కుదిరితే దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మరి చూస్తూనే ఉండండి మురళీధర్ క్లాస్ రూమ్ని. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.